బలి బలి రా బలి బాహుబలి అలాగ ఉండదండి. ఇక్కడ పిఠాపురం మొత్తం కూడా చాలా బాగా చేస్తాడు, బాగా డెవలప్మెంట్ చేస్తాడు. మా అన్నయ్య అంటే మాకు ప్రాణం, ఇలా ప్రాణం పెట్టేస్తామండి ఆయన కావాలండి. పవన్ కళ్యాణ్ అంటే ఏమైనా రూపాయి ఎవరి రూపాయల జేబులు ఎవరికి ఖర్చు పెట్టలేదు. ఎవరు ఖర్చు పెట్టారు? పవన్ కళ్యాణ్ ఖర్చు పెట్టారు. ఎవరికి? రైతులకి, చచ్చిపోయిన రైతులకి, కుటుంబాలకి అన్నింటికి డబ్బులు ఇచ్చాడు. అక్కడేమో శ్రీకాకుళంలో అక్కడ ఇది అయిపోతుంటే వెళ్ళి ఆదుకున్నవాడు ఎవరండి? ఎవరు రాలేదు. ఎవరి జేబులో రూపాయి ఎవరు తీరండి, ఆయన తీశాడు. అందుకని మాకంటే ప్రాణం అదండి. ఇప్పుడు బాగానండి. మేము అనుకున్నది అంటే 1,00,000 అనుకోండి, కాకపోతే బాగానే ప్రాజెక్ట్ వచ్చింది. ఇంకోటి ఇవాళ చచ్చిపోమంటే ఇలా చచ్చిపోతుంది ఆయన గురించి, అంత ప్రాణం అండి. ఆయన మరి చెప్తున్నాను కదండి, చేసిన కార్యక్రమాలు అటువంటి. ఆయన ఒక సీనియర్ అని కాదు, ఆయన రూపాయి ఖర్చు పెట్టి చేశాడు కాబట్టి, లేకపోతే ఎందుకు? గతంలో వంగగీత ఎప్పుడు ఏం చేసేయలేదండి. ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసింది, ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిందండి? ఏమీ చేయలేదు, రాలేదు కూడా. వంగగీత తొంగి చూడలేదండి. పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటారు 5 సంవత్సరాలు? చూడండి డెవలప్మెంట్ మీరే. సూపర్ అండి. సమస్యలు 21 గ్యారంటీ అనుకున్నామండి. 21 వచ్చినాయి. ఎంపీ అని అనుకోలేదు, కాకపోతే ఎంపీ 2 వచ్చినాయి.